దొరకట్లేదు మేడం. ఫోన్ చేసినా అంటే సీట్లు కాల్ లేవట్టున్నారు మేడం పిల్లలకి, 10th క్లాసు పిల్లలకి. మరి ముందే కాదండి, మీరు ముందే ఇచ్చారు, పట్టుకెళ్ళిపోయిన చూసుకోవాలి కదా, పట్టుకెళ్ళాలి. అదే హెచ్ఎం మేడం కూడా చెప్పాం కదా మేడం, మరి మీరు 10th టీసీ ఇస్తున్నారు కదా, మరి 10th సీట్లు ఖాళీ ఉన్నాయా లేదా అంటే 10th జాయిన్ చేసుకుంటారా లేదా అని అడిగాము. అడిగితేమో 10th జాయిన్ చేసుకుంటారు అన్నారు. కానీ ఇప్పుడేమో ఫోన్ చేస్తేమో ఎక్కడ కూడా సీట్లు ఖాళీ లేవు, 10th అయితే అంటున్నారు. మళ్ళీ 8th మళ్ళీ 7th అయితేనే మరి సీట్లు ఖాళీ ఉంటాయి, మరి 10th అయితే ఖాళీ ఉండవు అంటున్నారు. కాదండి, హై స్కూల్లో కట్టి జాయిన్ చేసేయండి, హాస్టల్ అయితే దొరకవు మరి ఇప్పుడు. మరి ఎలాగ మేడం, మేము 10th ఇప్పుడు ఎక్కడన్నా జాయిన్ చేయాలంటే కష్టం కదా మేడం. హాస్టల్ లేకుండా ప్రైవేట్ చదువుకోవాలంటే మాకు దూరం, డబ్బులు లేవు మాకు. చూసుకోకుండా ఎలా పట్టుకెళ్ళిపోయారమ్మా? మరి మీరు టీసీ ఇచ్చేస్తామంటే ఎలాగ మేడం మరి? ఏంటి మేడం? అవన్నీ హాస్టల్ సీట్లు అన్ని చూసుకునే కదా పట్టుకెళ్ళాలి టీసీ. చెప్పాం కదా మేడం ఆ రోజు, మరి మేము టీసీలు పట్టుకెళ్తున్నాం కానీ మరి మాకు సీట్లు దొరకకపోతే కష్టం కదా అని చెప్పాం మేడం హెచ్ఎం మేడంకి. మరి ఉంటాయి పర్లేదు అన్నారు హెచ్ఎం మేడం. మేము అనుకోండి, మరి ఇంకా ట్రై చేయండి, లేదంటే రేపు ఒకసారి రండి స్కూల్కి, మేడం మాట్లాడతారు ఏంటి. సరే మేడం, అయితే వస్తాం. మళ్ళీ టీసీ ఇచ్చి మళ్ళీ జాయిన్ చేసుకోవడానికి కావద్దు ఇక్కడ మన దగ్గర. రాయమన్నారు కదా మేడం, అందుకే అంటే అందువల్ల అడగలేదు. మరి అది కాదమ్మా, మేడం హెల్త్ బాగుండట్లేదు కదా అంటే ఫెసిలిటీస్. అంటే మా పాపకు కూడా మరి ఇచ్చారు కదా మేడం, అందుకు మా మేరీకి కూడా ఇచ్చారు కదా మేడం. మరి బాగుండగానే ఇచ్చారు కదా, దేనికి ఇస్తున్నారని అంటే ఇచ్చేస్తున్నారు. ఏంటి మేడం? ఎక్కడ లేదు మేడం, ఝాన్సీ కూడా జాయిన్ చేయలేదు ఇంకా. రేపు రండి, స్కూల్ రండి, మేడంతో మాట్లాడండి. సరే మేడం.